చాలా గ్యాప్ ఇచ్చి సిద్ధార్థ్, త్రిష, హన్సిక కాంబినేషన్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ అరణ్మనై 2 చంద్రకళ. గతేడాది సూపర్ హిట్ కొట్టిన అరణ్మనైకు ఇది సీక్వెల్. తెలుగులో కళావతి పేరుతో థియేటర్స్కి వచ్చింది. ఇప్పటికే చాలా హారర్ సినిమాలు తెలుగు ఆడియన్స్ ముందుకు రాగా కళావతి ఏ రేంజ్లో ఆకట్టుకుందో ఓసారి చూద్దాం. స్టోరీలోకి వెళ్తే, రామాపురంలోని జమీందార్ బంగ్లాలో కోరికలు తీరకుండా చనిపోయి పగతో రగిలిపోతున్న ఓ ఆత్మ ప్రవేశిస్తుంది. ఈ దెయ్యం అక్కడికి వచ్చేవారిని అనుక్షణం భయపెడుతుంది. దెయ్యం కారణంగా జమీందార్ జబ్బుపడి కోమాలోకి వెళ్తాడు. ఆ తర్వాత అతని పెద్ద కొడుకుపై దెయ్యం తన ప్రతాపం చూపుతుంది. ఆ క్రమంలో దీని పని పట్టాలనుకుంటాడు చిన్న కొడుకు మురళి, సిద్ధార్థ్. ఈ క్రమంలో అతనికి కాబోయే భార్య త్రిష హెల్ప్ చేస్తుంది. ఈ బంగ్లాలో ఒకరు హత్యకు గురి కావడంతో ఆ నేరం మురళిపై పడుతుంది. ఈ దశలో రవి, సుందర్సి రంగప్రవేశం చేసి అసలు ఏం జరుగుతుందో ఆరా తీస్తాడు. రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే వాటిలో మాయ, హన్సిక రూపం కనిపిస్తుంది. అప్పటికే మాయ చనిపోయిన తన చెల్లెలు హన్సిక అని తెలుసుకుంటాడు ఈ హీరో. ఇంతకీ చెల్లెలు దెయ్యంలా ఎలా మారింది, ఆ ఆత్మ నుంచి ఆమెకు ఎలా విముక్తి కలిగించాడన్నదే మిగతా స్టోరీ. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఫస్ట్ టైం హారర్లో నటించి ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకున్నాడు సిద్ధార్థ్. సరైన హిట్ లేని ఈ హీరోకి పేరు తీసుకొచ్చింది ఈ మూవీ. త్రిష యాక్టింగ్తో పాటు గ్లామర్ కూడా ఆడియన్స్ని కట్టిపడేసింది. బీచ్ సాంగ్లో కొత్త త్రిషను చూడొచ్చు. చంద్రకళలో కనిపించిన తరహా రోల్లో హన్సిక మరోసారి కనిపించి మెప్పించింది. చెల్లెలుగా, తరువాత దెయ్యంగా బాగానే రాణించింది. ఈ ఫిల్మ్కి మెయిన్ ఎసెట్ సిద్ధార్థ్, హన్సికలు. ఇక స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఫస్ట్ పార్ట్ సోసోగా సాగిపోయింది. సెకండ్ పార్ట్లో ఎలాంటి ట్విస్టులు లేవు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, హారర్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ ఓకే. ఇక మైనస్కి వస్తే ఆకట్టుకోని మ్యూజిక్, కామెడీ ఎపిసోడ్స్, స్లో నెరేషన్ దెబ్బతీశాయి. చంద్రకళతో హిట్ కొట్టిన డైరెక్టర్ సుందర్సి మరోసారి అదే ఫామ్ చూపించాడు. ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంతో దీన్ని అదే రేంజ్లో తెరకెక్కించాడు. కానీ ఈసారి చాలా తప్పులు చేశాడు దర్శకుడు. ఈ తరహా ఫిల్మ్స్ రావడంతో తెలుగు ఆడియన్స్కి రొటీన్ హారర్ కామెడీ అయిపోయింది. సెకండ్ హాఫ్లో చాలా వరకు సాగదీశాడు. సాంగ్స్ పెద్దగా అట్రాక్ట్ చేయలేదు. అక్కడక్కడ కోలీవుడ్ ఎలిమెంట్స్ అధికంగానే ఉన్నాయి. ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ కొంతవరకు ఓకే. ఏదో ఆశించి వెళ్ళడం కంటే దూరంగా ఉండడమే బెటర్. ఏ సెంటర్స్ కన్నా బి, సి అయితే పర్వాలేదు.